హలో ఆల్, వెల్కమ్ టు విన్షా ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను పరమాన్నం చేసి చూపించబోతున్నాను పక్కా కొలతలతో. దానికోసం మనం ముందుగా ఒక గ్లాస్ రైస్ని తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఒక 20 to 30 minutes. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 6 కప్పుల మిల్క్ని 2 cups వాటర్ని యాడ్ చేసుకుని బాయిల్ అవ్వనివ్వాలి. ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా పొంగొచ్చేలా ఉన్నప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఒకసారి రైస్ అనేది బాగా ఉడకాలి. ఇప్పుడు రైస్ అనేది ఉడికిందో లేదో టేస్ట్ చేద్దాం. స్మూత్గా అయ్యేలా ఉడికించుకోవాలి. పాలు అనేవి కూడా ఇంకా చిక్కగా అవ్వాలి. ఇంకొంచెం ఉడికించుకోవాలి చిక్కగా అయ్యే వరకు. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 1.5 cup బెల్లంని తురుముకొని తీసుకోవాలి. బెల్లంని దాంట్లోకి యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఏ కప్తో అయితే రైస్ మిల్క్ తీసుకున్నామో అదే కప్తో 1.5 cup బెల్లం తురుముని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లంని యాడ్ చేయాలి, లేదంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత నెయ్యిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. దాంట్లోకి 1/2 teaspoon ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ పరమాన్నం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.